ఓయూ విద్యార్థి జేఏసీ హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. బన్నీ నివాసంలోకి చొచ్చుకు వెళ్లిన జేఏసీ నేతలు యత్నించారు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి నిరసన తెలిపారు. అల్లు అర్జున్ నివాసంలో పూల కుండీలు ధ్వంసం చేశారు. ఓయూ జేఏసీ నేతల ప్లాకార్డులు ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ నివాసం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. డిసెంబర్ 4న పుష్ప 2 ఈవెంట్ కి అనుమతిని నిరాకరించిన కానీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అనుమతి లేదు. ఈ రోజు డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు, వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. అనుమతి లేనిది అత్యుత్సాహం చేసిన కాబట్టి చట్టం తన పని తీసుకుపోయింది. దాన్ని గౌరవించి మాట్లాడకుండాలే ప్రెస్ మీట్లు పెట్టి నేను ఇంకా రియల్ హీరో అని మాట్లాడితే కరెక్ట్ కాదు బిడ్డ. నువ్వు అక్రమంగా 1000 కోట్లు సంపాదించు. తెలంగాణలోని ఆటలు సాగనీయము, తెలంగాణలోని ఆటలు సాగనీయము. ఖబర్దార్ అల్లు అర్జున్, ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణ చెప్పి ₹1 కోటి రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వండి. ఒక ప్రాణం ఖరీదు 25 లక్షల మూర్ఖుడా, ₹1 కోటి నువ్వు అవసరం అనుకుంటే నీ యొక్క పుష్ప 2లో ఉన్నటువంటి సగం సంపదని ఇట్లా రేవతి కుటుంబానికి ఇచ్చినా తక్కువ లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఇప్పటికైనా స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి రేవతి కుటుంబానికి 1,00,000 ఎక్స్గ్రేషియా వెంకటే ప్రకటించాలి. నువ్వు మొన్న ప్రకటించిన 20 లక్షలు కేవలం పేపర్ పక్షుల పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకు అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిస్తాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్టాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవతి కుటుంబానికి 1,00,000 ఎక్స్గ్రేషియా వెంకటే ప్రకటించాలి. నువ్వు మొన్న ప్రకటించిన 20 లక్షలు కేవలం పేపర్ పక్షుల పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకు అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిస్తాడలో రేవతి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందజేసి అన్ని విధాలా కుటుంబాన్ని ఆదుకోవాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సినీ ప్రముఖులు అల్లు అర్జున్ను పరామర్శించడం కాదు, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించాలన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. నిన్న శాసనసభ సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరిగినటువంటి ఘటనలను వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కూడా కౌంటర్గా హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దీని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇవాళ సాయంత్రం 4 గంటల సమయం 4:30 సమయంలో కూడా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు 10 నుంచి 15 మంది నాయకులు కూడా అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ నివాసం ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అల్లు అర్జున్ నివాసానికి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్తో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గేటును బద్దలు కొట్టుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వారిని వారించడంతో లోనికి అనుమతించకపోవడంతో కూడా గోడ ఎక్కి పైకి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంటి లోపలికి వెళ్ళి ఇక్కడ కనిపించేటటువంటి పూల కుండీలు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పూల కుండీలతో పాటుగానే గార్డెన్లో ఉన్నటువంటి పూల కుండీలను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ముందస్తుగా వారు తెచ్చుకున్నటువంటి టమాటాలతో ధ్వంసం చేశారు. పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ నివాసం వద్ద కొంత ఆందోళన ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. ఒక్కసారిగా ఓయూ జేఏసీ నేతలు మూకుమ్మడిగా వచ్చి మెరుపు దాడి చేయడంతో ఒకేసారి అల్లు అర్జున్ నివాసం వద్ద ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ఈ విషయం తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ మామ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అల్లు అర్జున్ మామ ఇక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనను కూడా
సెక్యూరిటీ అలాగే ప్రైవేటు సెక్యూరిటీని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా వివరాలను ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 25 లక్షల పరిహారం ప్రకటించి అందులో పూర్తి స్థాయిలో కూడా అమౌంట్ను ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి అందజేయలేదనేటటువంటి ఆరోపణలు చేశారు. దాంతోపాటుగానే పూర్తి స్థాయిలో మరోవైపు బాధిత కుటుంబం రేవతి ఇప్పటికే చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చావు బతుకుల మధ్య ఉన్నాడంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు వెనువెంటనే కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ నివాసం వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేసేది చనిపోయిన రేవతి కుటుంబానికి అన్ని విధాల అల్లు అర్జున్ ఆ తొక్కిసలాటకు కారణమైనటువంటి హీరో అల్లు అర్జున్ ఆ కుటుంబానికి అండగా నిలవాలి. దాంతోపాటుగానే ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి. దాంతోపాటుగానే ఆ కుటుంబంతో పాటుగానే ఆ తెలంగాణ సమాజానికి కూడా క్షమాపణలు చెప్పాలనేటటువంటి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించారు. వెనువెంటనే కూడా ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ ఆ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ను పరామర్శించేటటువంటి ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా నిన్న సభలో వాస్తవాలను తెలిపేటటువంటి ప్రయత్నం సీఎం చేసిన ఘటన సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపేటటువంటి ప్రయత్నం సీఎం చేసినప్పటికీ కూడా దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అటు నిరసనకారులకు కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వెనువెంటనే అల్లు అర్జున్ స్పందించి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనేటటువంటి డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి అటు సినిమాలకు సంబంధించి టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు ప్రభుత్వం, దాంతోపాటుగానే బెనిఫిట్ షోలకు కూడా అలౌ చేయవద్దు అనేటటువంటి డిమాండ్ చేశారు. ప్రధానంగా డిసెంబర్ 4వ తేదీన రాత్రి 9:30 సంధ్యా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ నేరుగా సినిమా చూసి వెనక్కి వెళ్ళినుంటే ఈ ఘటన జరిగేది, దురదృష్ట ఘటన జరగకపోయి ఉండేది. పూర్తి స్థాయిలో కూడా ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్నటువంటి వేలాది అభిమానులను చూస్తూ కూడా అభివాదం చేశారు. అందుకే ఈ యొక్క తొక్కిసలాట జరిగింది. పూర్తి స్థాయిలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి 6-7 థియేటర్లలో ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా సంధ్యా థియేటర్ వద్దకు వచ్చారు. అల్లు అర్జున్ వస్తున్నారనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం వల్ల వేలాదిగా ఈ సంధ్యా థియేటర్కు చేరుకోవడమే పెద్ద ఎత్తున అభిమానులు గుమ్మిగూడేటటువంటి దానికి కారణం. దాంతోపాటుగానే అల్లు అర్జున్ అభివాదం తెలుపుతూ ఉండడంతో పాటు ఈ తొక్కిసలాట జరిగింది ఆ విషయం తెలిసిన అనంతరం కూడా కొంత నిర్లక్ష్యాన్ని వహించారు అల్లు అర్జున్ అనేటటువంటి కూడా పూర్తి స్థాయిలో ఓయూ జేఏసీ నేతలు ఆరోపించారు. కెమెరా పర్సన్ చందుగోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.